ఇది కూడా మొన్న ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు చాలా క్లియర్గా వచ్చింది. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డబుల్ ద కెపాసిటీ ప్రొడ్యూస్ చేసేటట్టు సిద్ధమయ్యారు. ఈ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా, డీలర్స్ ద్వారా, ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో ముందుకెళ్తున్నాం. అంటే మీడియా మిత్రుల ద్వారా మాకు వస్తున్న సమాచారం, అదేవిధంగా కొంతమంది వినియోగదారులు మాకు ఇచ్చిన సమాచారం బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు దాదాపు 800 కేసులు మేము బుక్ చేసాం. 3540 సిలిండర్లు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. తప్పకుండా ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో, ఎవరైతే స్టాక్ చేసి డైవర్ట్ చేస్తున్నారో, డొమెస్టిక్ సిలిండర్ని కమర్షియల్ కోసం వాడుతున్నారో, వీళ్ళందరిపైన కూడా చాలా సీరియస్గా చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు మా ప్రభుత్వం కూడా అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్లకి, స్థానికంగా ఉన్న మా సివిల్ సప్లైస్ ఆఫీసర్స్కి, తహసీల్దార్స్కి అందరికీ కూడా మేము టెలికాన్ఫరెన్స్లు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వాళ్ళకి ఈ సమాచారం అందించడం జరిగింది.